కనికరము గల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములయ్యా. మీ కనికరం మాకెంతో అవసరమైంది దేవా. మా శ్రోతలందరూ మీ సముఖంలోనికి వచ్చి మీ మాటలు వింటుండగా మీ కృప దయచేయండి. ఈనాడు ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 18వ వచనం. అతని నోట నా మాటలు ఉంచుదును. విల్ పుట్ మై వర్డ్స్ ఇన్ హిజ్ మౌత్, अपना वचन उसके मुख में डालूंगा. ప్రియులారా, ఆయన ఏం చేస్తాడంట? మన నోటిలో తన మాటలు ఉంచుతాడట. దేవుని మాట ఎలాంటిది? శక్తివంతమైంది. దేవుని మాట మనుషులు మార్చేది. దేవుని మాట కీడు నుండి దూరపరిచేది. దేవుని మాట ఆత్మీయంగా మనం ఎదిగింపజేసేది. అందుచేతనే యెషయా గ్రంథములో కూడా 51వ అధ్యాయం 16వ వచనంలో నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. 2 సంగతులు చెప్తున్నాడు ఇక్కడ. ఒకటేమిటి? నా మాటలు నీ నోట్లో పెడతా. చిన్నపిల్లలకు తినిపించేటప్పుడు అయితే ఆహారము నోట్లో పెట్టినట్లుగా దేవుడు అయితే మన నోట్లో ఆయన మాటలు ఉంచుతాడట. రెండవది ఏమన్నాడు? నా చేతి నీడలో నిన్ను కప్పుతా, ఎండదెబ్బ లేకుండా, అయితే ఏ కీడు రాకుండా ఆయన చేతి నీడలో మనను కప్పుతారట. అది కూడా భద్రతే. కాబట్టి దేవుని భద్రత దేవుని పిల్లలకు అవసరం. యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో 8వ వచనం, నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవి, వారిప్పుడు ఎరిగి ఉన్నారు. దేవుడు మనకు అనుగ్రహించినవెన్నో, అయితే దేవుని వలన మనం మేలు పొందుతున్నాం. అయితే దేవుని పొంది దేవుని కృతజ్ఞత కలిగి జీవించుట అనేది చాలా ప్రాముఖ్యమైనది. అనేక మంది మేలు పొందుతారు కానీ మేలుకు తగిన రీతిగా జీవించరు. ఆలోచించండి. ఈ దినము నీ పట్ల దేవుడు చేసిన మేలును తలపోసుకొని దేవుని కృతజ్ఞత కలిగి జీవించండి. ప్రార్థన చేద్దాం. ప్రభువా, మీరు ఎన్నో మేలు చేస్తున్నారయ్యా. మేము మేలు పొందుతున్నాం. కృతజ్ఞత కలిగి జీవించేదానికి మా ఒక్కొక్కరికి దయచేయమని, కనికరించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.